భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నూతనంగా ఏర్పాటు ప్రెస్ క్లబ్ను రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అనంతరం పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విలేకరులకు స్వేచ్ఛ లేదు, విలేకరుల సమస్యలు కష్టాలు తీర్చలేదు అని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో విలేకరులకు ఇళ్ల స్థలాలు, విలేకరుల సమస్యలు తీరుస్తాం. గత ప్రభుత్వంలో మీడియా వారికి ఏదైనా వ్యతిరేకంగా రాస్తే కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టేవారు. మీడియా మిత్రులు నిర్భయంగా ధైర్యంగా రాతలు రాయాలి అంటూ నా మీద కానీ ముఖ్యమంత్రి మీద కానీ నిజాలు లేకపోయినా కొన్ని రంగులు పింక్ పేపర్లు యూట్యూబ్లు విమర్శలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. తప్పులు మా వైపు ఉన్నా ప్రతిపక్షం వైపు ఉన్నా నిజాలు రాసి పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో మీడియా మిత్రులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు పెద్దల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ శాఖ మంత్రిగా నేను వచ్చిన తర్వాత ఆ 72 ఎకరాల భూమిని యథార్థంగా ఎల్లుండి 28వ తారీఖు నాడు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి దాంట్లో ఇద్దాం అనుకున్నాం. కానీ ఇంకో 2-3 రోజులలో లేట్ అయ్యేటట్టుంది. వేరే పని ఉండటం వల్ల ఆ ప్రోగ్రామ్ ఇంకొక 2-3 రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం. తప్పకుండా వారు ఏవైతే సమస్యలు అడిగారో ఆ సమస్యలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేర్చడానికి ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులకు తెలియజేస్తున్నా. అంతేకాదు, ఆనాడు ప్రభుత్వంలో మీడియా సోదరులకి స్వేచ్ఛ ఉండేది కాదు. ఏ మీడియా సోదరులైనా ఏదైనా రాస్తే వ్యతిరేకంగా వారిని అనేక రకమైన కేసులు బనాయించి నానా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ఈనాటి ప్రభుత్వం అలా కాదు. అది మీ మంత్రిగా శ్రీనివాసరెడ్డి గారి మీద, నా మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ నిజాలు లేకపోయినా కొన్ని రంగులు పింక్ కలర్ కి సంబంధం ఉన్న పేపర్లు ఏవైతే ఉన్నాయో, ఆ ట్యూబులు యూట్యూబులు అని చెప్పుకునే ఉన్నాయో, ఆ చేసే విమర్శలు నిజాలు కాకపోయినా ఈ ప్రభుత్వాన్ని ఏదో బుర్రద చల్లాలని అతి ఉత్సాహంతో ఏవైతే ఇస్తున్నారో వాటిలో నిజమెంతుందో వారి ఆత్మ పరిశీలన వారే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా అటువంటి వారిని కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడూ ఏమీ అనదు. గత ప్రభుత్వంలో లాగా